రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సీఎంఓ అధికారుల బాధ్యత రాహిత్యం వెలుగులోకి వచ్చింది. అధికారిక ఎక్స్ హ్యాండిల్స్లో అతిపెద్ద పొరపాటు చేసింది. దీని పర్యవసానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అయింది. అసలు కథ ఏమిటంటే, కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ దివ్యాంగురాలైన తన కుమార్తె సాయి లక్ష్మీ చంద్రతో కలిసి వెలగపూడి సచివాలయంలో శుక్రవారం చంద్రబాబును కలిశారు. వెన్నెముక్కలో కణితి కారణంగా తన కుమార్తె అనారోగ్యానికి గురైందని వివరించారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడానికి ప్రయత్నించినప్పటికీ గత ప్రభుత్వం తనను ఇక్కట్ల పాలు చేసిందని అన్నారు. అమలాపురంలో ఉన్న తన స్థలాన్ని విక్రయించడంలో ఇబ్బందులు పడుతున్నానని, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆరుద్ర వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదని ఫిర్యాదు చేశారు. తనపై ఎదురు కేసులు పెట్టారని వాపోయారు. ఆరుద్ర సమస్యలను మొత్తం విన్న చంద్రబాబు ఆమెకు అభయం ఇచ్చారు. సాయి లక్ష్మీ చంద్రకు అప్పటికప్పుడు 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని చెప్పారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అక్కడి దాకా బాగానే ఉన్నప్పటికీ 10,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని పొరపాటున 10 రూపాయలుగా రాశారు. నెలకు 10 రూపాయల పెన్షన్ అందించాలని ఆదేశించారు అంటూ అందులో పొందుపరిచారు. శుక్రవారం రాత్రి 11:42 ఇది @ఆంధ్రప్రదేశ్ సీఎం హ్యాండిల్లో పోస్ట్ అయింది. ఇప్పటికీ అదే పోస్ట్ కనిపిస్తోంది. దీన్ని ఇంకా సరిదిద్దుకోలేదు సీఎంఓ అధికారులు. చంద్రబాబు బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే ఇలాంటి పొరపాటు చోటు చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. అటు వైఎస్ఆర్సీపీ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ ట్వీట్ను వైరల్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సీఎంఓ అధికారుల బాధ్యత రాహిత్యం వెలుగులోకి వచ్చింది. అధికారిక ఎక్స్ హ్యాండిల్స్లో అతిపెద్ద పొరపాటు చేసింది. దీని పర్యవసానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అయింది. అసలు కథ ఏమిటంటే, కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ దివ్యాంగురాలైన తన కుమార్తె సాయి లక్ష్మీ చంద్రతో కలిసి వెలగపూడి సచివాలయంలో శుక్రవారం చంద్రబాబును కలిశారు. వెన్నెముక్కలో కణితి కారణంగా తన కుమార్తె అనారోగ్యానికి గురైందని వివరించారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడానికి ప్రయత్నించినప్పటికీ గత ప్రభుత్వం తనను ఇక్కట్ల పాలు చేసిందని అన్నారు. అమలాపురంలో ఉన్న తన స్థలాన్ని విక్రయించడంలో ఇబ్బందులు పడుతున్నానని, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆరుద్ర వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదని ఫిర్యాదు చేశారు. తనపై ఎదురు కేసులు పెట్టారని వాపోయారు. ఆరుద్ర సమస్యలను మొత్తం విన్న చంద్రబాబు ఆమెకు అభయం ఇచ్చారు. సాయి లక్ష్మీ చంద్రకు అప్పటికప్పుడు 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని చెప్పారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అక్కడి దాకా బాగానే ఉన్నప్పటికీ 10,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని పొరపాటున 10 రూపాయలుగా రాశారు. నెలకు 10 రూపాయల పెన్షన్ అందించాలని ఆదేశించారు అంటూ అందులో పొందుపరిచారు. శుక్రవారం రాత్రి 11:42 ఇది @ఆంధ్రప్రదేశ్ సీఎం హ్యాండిల్లో పోస్ట్ అయింది. ఇప్పటికీ అదే పోస్ట్ కనిపిస్తోంది. దీన్ని ఇంకా సరిదిద్దుకోలేదు సీఎంఓ అధికారులు. చంద్రబాబు బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే ఇలాంటి పొరపాటు చోటు చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. అటు వైఎస్ఆర్సీపీ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ ట్వీట్ను వైరల్ చేసింది.